జ్ఞానం అంటే ఏమిటో ఒక రాజు తన తీర్పుతో ప్రపంచానికి చూపించాడు. ఆ రాజు పేరు సొలొమోను. అతడు రాజైన కొత్త దినములలోనే దేవుడు అతనికి ప్రత్యక్షమై ఈ విధంగా అడిగాడు, నీకు ఏం కావాలి? అప్పుడు సొలొమోను, ధనము కాదు, శత్రువుల మరణము కాదు, దీర్ఘాయుష్ కాదు. సొలొమోను ఒకటే అడిగాడు, నీ ప్రజలకు న్యాయం తీర్చగల జ్ఞానం నాకు ఇవ్వండి అని. దేవుడు అతని మాటకి సంతోషించి లోకంలో ఎవరికి లేనంత గొప్ప జ్ఞానాన్ని అతనికి అనుగ్రహించాడు. అది నిజమా కాదా అని తెలియజేసిన సంఘటనే ఇది. ఒకరోజు ఇద్దరు స్త్రీలు రాజ్యసభలోనికి వచ్చారు. ఇద్దరు ఒకే బిడ్డ తమదేనని అంటున్నారు. వాళ్ళు ఒకే ఇంట్లో ఉండేవారు. ఇద్దరికి బిడ్డలు పుట్టారు. కానీ ఒక రాత్రి ఒక స్త్రీ నిద్రలో తమ బిడ్డ మీద పడుకుంది. ఆ బిడ్డ చనిపోయాడు. ఆమె అప్పుడు భయపడిపోయి అర్ధరాత్రి మరో స్త్రీ ప్రక్కన నిద్రపోతున్న బ్రతికి ఉన్న బిడ్డను తీసుకొని తన చనిపోయిన బిడ్డను అక్కడ పెట్టింది. ఉదయం ఆ తల్లి బిడ్డను చూసి ఏడుస్తుంది. కానీ జాగ్రత్తగా చూసినప్పుడు ఇది నా బిడ్డ కాదు అని గుర్తించింది. అక్కడ నుండి వారిద్దరి మధ్యలో పెద్ద గొడవ ప్రారంభమైంది. సాక్షులు లేరు, ఆధారాలు లేవు. కానీ రాజైన సొలొమోను మాత్రం నిశ్శబ్దంగా వాళ్ళ మాటలు వింటున్నాడు. అప్పుడు సొలొమోను ఒక ఆశ్చర్యకరమైన తీర్పు చెప్పాడు. కత్తి తీసుకొని రండి, బిడ్డను బ్రతికి ఉండగానే రెండుగా కోసి ఇద్దరికి సగం సగం ఇవ్వండి. రాజసభ మొత్తం షాక్ అయింది. అప్పుడు నిజమైన తల్లి గుండె పగిలిపోయి ఆమె ఏడుస్తూ ఈ విధంగా మాట్లాడుతుంది, మహారాజా, బిడ్డను చంపకండి, ఆమెకే ఇచ్చివేయండి. కానీ మరో స్త్రీ చల్లగా మృదువుగా మాట్లాడుతూ, కోసేయండి, నాకు కాదు, ఈమెకు కాదు. అప్పుడు సొలొమోను ఒక గొప్ప తీర్పు చెప్పాడు, బిడ్డను చంపకండి, ఈమెనే నిజమైన తల్లి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ రాజు దగ్గర కేవలం అధికారమే కాదు, దేవుడు ఇచ్చిన జ్ఞానం కూడా ఉందని గ్రహించారు. ఆమేన్.